విద్యార్థులు నిరుద్యోగ యువత నైపుణ్యతను పెంపొందించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ప్రకాశం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందుగల శ్రీ హర్షిణి కళాశాల ఆవరణంలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రకాశం జిల్లాలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా అత్యధికంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. తక్కువ జీతమని ఆలోచన చేయకుండా ఉద్యోగ అవకాశములు అందరూ పొందాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న రంగం నందు అనుభవం చాలా అవసరమని ఆ దిశగా ముందుకు నడవాలని కోరారు. మరో అతిథిగా పాల్గొన్న దామచల్ల నాగ సత్యలత మాట్లాడుతూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. శ్రీ హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ 2014లో నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 50కి పైగా బహుళ కంపెనీలు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, మెప్మా అధికారి శ్రీహరి, భూగర్భ జలాల అధికారి విద్యాసాగర్తో పాటు పలు కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు యూపీ ఎస్ఎస్డిసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆల్రెడీ అరౌండ్ 50 కంపెనీస్ వరకు వచ్చినాయి. అక్కడ బోర్డులన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఏ కంపెనీ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, చాణక్య క్యాంపస్ అని, గౌతమ్ బుద్ధ క్యాంపస్ అని క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆఫర్ లెటర్తో ఇంటికి వెళ్ళాలని మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ వేదిక ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి, హర్షిణి రవి గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఆల్మోస్ట్ 55 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు 55 కంపెనీస్ వచ్చారు ఈరోజు జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ ఒక రెండే విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాలో చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకు వస్తున్నారు, then they are taking up the job also after some time 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం they are shifting చేస్తున్నారు, అది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 మంత్స్ అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ శాలరీ అయినప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20,000-25,000 or 80,000 వాట్ ఎవర్ ఇట్ మే బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి. ఫస్ట్ 1 year షుడ్ బి మీ ఎయిమ్, మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు. We are very much privileged and very much outstanding students studying here in Sri Harshini Degree College. Maaku meer ichina skill development, the program you have given us is very much privileged
and we are learning a lot of things here. We are learning including AI such as cloud computing and some AI based tools along with basic software companies like MS Office, PowerPoint presentation too. And we are very much thanking the management along with the APSSDC director and Pranita madam for giving this opportunity. Thank you so much for this opportunity.